ఫ్రెండ్స్, సీన్ రీక్రియేషన్ కోసమని సియాని అలాగే తన బాయ్ ఫ్రెండ్ అయిన చేతన్ చౌదరిని ఇద్దరిని కూడా వాళ్ళు మళ్ళీ అదే స్పాట్కి తీసుకువెళ్ళారు. అంటే ఆ లోనాగఢ్ హిల్ ఫోర్ట్ దగ్గరికి తీసుకువెళ్ళారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, కరెక్ట్గా ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఎవరు మన ఆ, కేతన్ అగర్వాల్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి హైట్, ఆ అబ్బాయి వెయిట్ కరెక్ట్గా ఉన్న ఒక మ్యానిక్విన్, అంటే ఒక మైనం బొమ్మ లాంటి, ఒక మన బొమ్మ లాంటిది, అంటే ఒక నమూనా అంటారు కదా, అలాంటి ఒక బొమ్మని క్రియేట్ చేసి అక్కడ నుంచోబెట్టారు. ఎక్కడ ఎక్కడ మీరు తోసేశారని చెప్పేసి చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే, ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ ఆ అబ్బాయిని తోసేయటం కోసం చాలా రిహార్సల్స్ చేశారంట అక్కడికి వెళ్ళి. రిహార్సల్స్ అంటే ఇప్పుడు ఒక మనిషిని తోయటం అంటే మామూలు విషయం కాదు అది. సో ఇదే దారి అనమాట. ఈ మెట్ల గుండానే వాళ్ళు కూడా వెళ్ళారు. యాక్చువల్లీ పాపం చాలా మెట్లు ఎక్కారు. ఆ కేతన్ కూడా చాలా మెట్లు ఎక్కాడు. అంతా అయిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చారు. అటు చైతన్య వచ్చాడు, ఇటు సియా వచ్చారనమాట. అయితే సియా అయితే ఏం మాట్లాడలేదన్నమాట. అక్కడ పోలీసులు 100 ప్రశ్నలు అడుగుతున్నారు, నువ్వు ఎలా తోసావని అడుగుతున్నారు. అయినా కూడా ఆమె దగ్గర నుంచి ఎటువంటి సమాధానం సరిగ్గా లేదు. కానీ అక్కడున్న చేతన్ చౌదరి మాత్రం ఏమన్నాడంటే, తను నాతో ఏం చెప్పిందంటే, నేను తనని మాటల్లో పెడతాను, నువ్వు వెనక నుంచి తోసేసే అని చెప్పేసి నాకు చెప్పిందండి, అదే నేను చేశాను అనేసి అనడం అయితే జరిగిందనమాట. అయితే చాలా అంటే ఫస్ట్ తోయడం అయితే జరిగింది. ఇమ్మీడియట్గా తను కొద్దిగా తాను సమర్థించుకుని అక్కడెక్కడ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించే క్రమంలో ఏమైందంటే, అక్కడ ఒక మెట్టు ఉందన్నమాట, ఒక గట్టులాగా. ఆ గట్టు తన మోకాళ్ళకి తగిలి చాలా గాయమైంది. గాయమైన తర్వాత, అంటే ఇవన్నీ కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగిపోయాయి. కానీ అతను ఆ దిబ్బ తగిలిపోయి, అంటే ఒక గట్టులాగా ఉంది, ఆ గట్టు తన కాలికి తగిలి కింద పడిపోయాడు అనమాట. కింద పడిపోయి చనిపోయాడు. సో కొంతవరకు పెనుగులాట జరిగింది. కానీ ఆ తొయ్యటం అయితే మాత్రం వాళ్ళు చాలా ప్రొఫెషనల్గానే తోసినట్టుగా పోలీసులు చెప్పారనమాట. కానీ ఈ సియా మాత్రం అసలు ఏమీ మాట్లాడట్లేదు, అంత మౌనంగా ఉందన్నమాట. నో ఎక్స్ప్రెషన్, భయం, బాధ, పశ్చాత్తాపం, ఆనందం ఏమీ లేదా ఆ మొహం, అలాగే బెల్లం కొట్టిన రాయిలో ఉందన్నమాట.